నమస్కారం వైట్ఫీల్డ్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రీసైకిల్, రీయూజ్, రెడ్యూస్ ను నగరంలోని అన్ని అపార్ట్మెంట్లలో అమలు చేయనున్నాం. నిత్యావసర వస్తువుల పునర్వినియోగంతో పర్యావరణ పరిరక్షణ మరింత ఊతమిస్తుంది పేర్కొన్న తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య. తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ లో డబ్బులు మీకు, జబ్బులు ప్రజలక. డ్రైనేజీ సమస్యతో కంపు కొడుతున్న తిరుపతి ఆర్టీసీ బస్టాండ్. ఆర్టీసీ బస్టాండ్ లో మౌలిక వసతులు కల్పించాలి. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యురాలు దుర్గా భవానీ డిమాండ్. టీటీడీ పవిత్ర స్థలాన్ని 7 స్టార్ హోటల్ వాళ్లకు ఇవ్వటం ప్రమాదకర సంకేతంగా మారుతుంది. దేవుడి ఆస్తుల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలపై ఉంది. ప్రజల ఆగ్రహం గుర్తించి ఈ ప్రతిపాదన వెనక్కి తీసుకోవాలి. ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిన టీటీడీ మాజీ చైర్మన్ బొమ్మన కరుణాకర్ రెడ్డి. మెడికల్ కళాశాలలపై వైసీపీ అనవసర రాద్ధాంతం చేస్తోంది. కోటి సంతకాల సేకరణ మొత్తం డ్రామా. పీపీపీ విధానంపై జగన్ రెడ్డికి స్పష్టమైన అవగాహన లేదు. జగన్ వీకెండ్ పాలిటిక్స్ మానుకోవాలి పేర్కొన్న సాప్ చైర్మన్ రవినాయుడు. వార్తల్లోని వివరాలు. నిత్యావసర వస్తువుల పునర్వినియోగంతో పర్యావరణ పరిరక్షణ మరింత ఊతమిస్తుందని తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య తెలిపారు. రాష్ట్రంలోని తొలిసారి రీసైక్లింగ్, రీయూజ్, రెడ్యూస్ ను నగరంలోని అన్ని అపార్ట్మెంట్లలో అమలు చేయనున్నట్లు పేర్కొన్నారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రలో భాగంగా ఉపాధ్యాయ నగర్లోని శ్రీచక్ర అపార్ట్మెంట్ లో డ్రాప్ బాక్స్ ను వ్యర్థాలను సేకరించే వాహనాన్ని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, కమిషనర్ మౌర్య, రాష్ట్ర యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్, డిప్యూటీ మేయర్ ఆర్సి మునికృష్ణ, కార్పొరేటర్లు అన్న అనిత తదితరులు కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అపార్ట్మెంట్లలో పాత బట్టలు, చెప్పులు, పుస్తకాలు ఎక్కువగా పోగవుతున్నాయని తెలిపారు. వీటిని కలెక్ట్ చేసేందుకు ప్రతి అపార్ట్మెంట్ వద్ద డ్రాప్ బాక్స్ ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. డ్రాప్ బాక్స్ నుంచి కలెక్ట్ చేసిన పాత వస్తువులను అనాథ, వృద్ధాశ్రమాలకు, మురికివాడల్లో నివసించే ప్రజలకు వాటిని అందించి పునర్వినియోగంకు ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్రలో అందరూ భాగస్వాములు కావాలని నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ సంవత్సరం జనవరి నుంచి ప్రతి 3వ శనివారం ప్రత్యేక థీమ్తో కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ వారం ఆపర్చునిటీస్ ఇన్ ఎన్విరాన్మెంట్ అనే నినాదంతో కార్యక్రమం చేస్తున్నామని తెలిపారు. విద్యుత్ ఆదా చేయటం వంటి వాటిని కూడా చేయటం వలన పర్యావరణ పరిరక్షణకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్యామ్ సుందర్, మున్సిపల్ ఇంజనీర్లు తులసి కుమార్, గోమతి, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, డీసీపీ ఖాన్, రెవెన్యూ ఆఫీసర్ సేతు మాధవ్, ప్రజాప్రతినిధులు, అపార్ట్మెంట్ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు మొత్తం కూడా చాలా వరకు బట్టలు వచ్చాయి, చాలా మంచి బట్టలు ఉన్నాయి. ఈ బట్టలంతా కూడా ఉపయోగపడే విధంగా మున్సిపల్ అధికారులు ఈ ఓల్డేజ్ హోమ్స్లో ఉండే వాళ్ళకి కానీ, అదేవిధంగా పేద వాళ్ళకి కానీ, మురికి వాడల్లో నివసిస్తున్న వాళ్ళకి కానీ ఇవన్నిటిని కూడా పంచిపెట్టే విధంగా కూడా చేస్తామనేసి కూడా చేయాలనే ఒక ముఖ్య ఉద్దేశంతోనే ఈ యొక్క కార్యక్రమం అవేర్నెస్ తెలియజేయడం జరిగింది. ఇది ప్రతి నెల 3వ శనివారం మన గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ఇది ఒక మంచి కార్యక్రమంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర భాగంగా పార్కుల క్లీనింగ్ కానీ, రోడ్ల క్లీనింగ్ కానీ, ఎక్కడ ఇటువంటి చెత్త అంతా బయట వేయకుండా ఇటువంటి కార్యక్రమాలు ప్రతి నెల ఇది జరుగుతోంది. అందులో ఈ నెల ఈ 3వ శనివారం ఇక్కడ శ్రీచక్ర అపార్ట్మెంట్లో జరగడం చాలా సంతోషంగా కూడా ఉందనేసి కూడా మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ, మేము వర్షాలు వచ్చినప్పుడు తీస్తామంటే ఈ పరుపులు, బెడ్షీట్లు ఇవన్నీ వస్తూ ఉంటాయి. అలా డ్రైన్లలో వేయడము, బయట వేయకోకుండా ఇలా వేస్తే దాన్ని మళ్ళీ యూజ్ చేయడం జరుగుతుంది. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మెంబర్స్ ఏదైనా దాంట్లో బ్యాగ్స్ అన్న కుట్టిస్తాము, లేదా అవసరం ఉన్న వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. సో రిక్వెస్ట్ ఏంటంటే అక్కడ మీ దగ్గర ఉన్నవి వేస్తే ఇది శానిటేషన్ వాళ్ళు కంటిన్యూస్గా మనం తీసుకెళ్ళి RRR సెంటర్లో కూడా పెట్టాలి, దాన్ని అక్కడే స్టాప్ చేయకోకుండా. సో ఇది RRR సెంటర్లో పెడితే అక్కడ నుంచి రీయూజ్ చేసుకోవడం కూడా జరుగుతుంది. సో కాబట్టి మీ దగ్గర ఉన్న ఏదన్నా వేస్ట్ మెటీరియల్ కూడా అక్కడ ఇవ్వచ్చు, లేదా మనం డోర్ టు డోర్ ఆటో వచ్చినప్పుడు ఈ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎవరైతే ఉంటారో ఈ వేస్ట్ అంతా తీసుకొచ్చి కింద పెడతారు. సో పెట్టినప్పుడు దాన్ని సెగ్రిగేట్ చేసిన ఈ వేస్ట్ సపరేట్గా ఇచ్చినా తీసుకోవడం జరుగుతుంది. సో అది ఒకటి రిక్వెస్ట్. అండ్ ఆల్సో ఇంకొక రిక్వెస్ట్ ఏంటంటే ఇక్కడ ఈ అపార్ట్మెంట్లో ఎక్కువ ఫ్లాట్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఈ పవర్ సేవింగ్ అనేది ఇప్పుడే చెప్పారు మనకి. బికాస్ పవర్ సేవింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మాకేంటంటే పబ్లిక్ యూజ్ చేసే ఫెసిలిటీస్ పవర్ సేవ్ చేయడం, బీట్ వాటర్ సప్లై, స్ట్రీట్ లైట్స్, బట్ అట్ ద సేమ్ టైం ఎనర్జీ సేవింగ్ మన ఇళ్లలో కూడా జరగాలి.
వైకాపా అధిష్టానం కూటమి ప్రభుత్వ పాలనను విమర్శిస్తూ రాష్ట్ర అభివృద్ధికి అడ్డుపడుతూ గత వైసీపీ పాలనలో జరిగిన దోపిడీని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తుందని, తప్పు చేసిన వారికి శిక్ష తప్పదని టీడీపీ నేత శాప్ చైర్మన్ రవినాయుడు ఫ్యాన్ పార్టీపై నిప్పులు చెరిగారు. ఈరోజు దేశం కాదు ప్రపంచంలో పీపీపీ మోడల్ అంతా అమలు అవుతోంది. వీళ్ళు ఏదో పేదవారికి దూరం అయిపోతుందని విపరీతమైన ప్రచారం చేస్తున్నారు. సోషల్ మీడియాలో కోట్లు ఖర్చు పెడుతున్నారు. బాగా ఇదే ఇంకా అజెండాతో ముందుకెళ్తున్నారు. ఓకే, మీరు ప్రతిపక్షంలో ఉన్నారు, మళ్ళీ అధికారంలోకి రావాలనుకుంటున్నారు, ఏదో ఒక అబద్ధాలు చెప్పాలి. గతంలో చెప్పారు, పింక్ డైమండ్ గురించి చెప్పారు, కోడి కత్తి గురించి చెప్పారు, గొడ్డల పోటు గురించి చెప్పారు. ఏదో ఆ రోజు ప్రజలు నమ్మేసినారు. లాస్ట్ కి మీకు అధికారం ఇచ్చారు. మీరు చేసింది ఏంటో ప్రజలకు ఇంకా మర్చిపోలా. మిమ్మల్ని చూసి భయపడిపోతున్నారు. మేము ఒకటి అడుగుతున్నాం, అసలు క్యాబినెట్ లో పెట్టిన పీపీపీ విధానం మీద మీరు అసలు చదివారా? మీరు చదివారా అని అడుగుతున్నాం. నిన్న జగన్మోహన్ రెడ్డి మొన్న మాట్లాడుతూ ఏం మాట్లాడారు? అక్కడున్న ఫ్యాకల్టీ కూడా ప్రభుత్వమే డబ్బు ఇస్తున్నారు. నిజంగా మాకు కూడా అర్థం కాల. ఏందిరా ఇది, మేము ఎప్పుడు డబ్బు ఇస్తానని చెప్పాము? నిజంగా ప్రజలు మీడియా కూడా ఇది వింటే నిజం అనుకుంటారు. ఆడ నీట్ గా పర్ఫెక్ట్ గా ప్రభుత్వ స్థలంలో ఇప్పుడున్న స్థలాలు ఏవైతే ఉన్నాయో ప్రైవేట్ వాళ్ళ దగ్గర ఆ కన్స్ట్రక్షన్ పూర్తి చేస్తాం. ఆ ఓపీలు కానీ అవన్నీ కూడా పేదవారికి పర్ఫెక్ట్గా అందేలాగా చేస్తాం. దాంతోపాటు ఇంకా మెడికల్ కళాశాలలు సీట్లు 220 సీట్లు అదనంగా పేదవాళ్ళకి కేటాయింపు జరుగుతుంది స్పష్టంగా చెప్పడం జరిగింది. అయితే సరే, నీకు అధికారం యావ పట్టిపోయింది, ఏదంటే అది చెప్తావు. ఆ అబద్ధానికి ప్యాంటు షర్ట్ వేస్తే జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాయకత్వం వాళ్ళ కింద ఉన్న వాళ్ళ కాడ నుంచి అట్టే తయారయ్యారు. అబద్ధాలు బెంగళూరులో అబద్ధాలన్నీ బట్టి పడతాడు. ఏడొచ్చి ఒక రోజు కక్కేస్తాడు, మళ్ళీ సాయంత్రం ఫ్లైట్ ఎక్కి వెళ్ళిపోతాడు. మళ్ళీ సాయంత్రమే ఆ రోజున ఇక్కడ పడుకోవాలనిపించదు. తెల్లాతో ప్రోగ్రామ్ చేసి సాయంత్రం ఫ్లైట్ వెళ్ళిపోతుంది. ఇంకేం చేస్తాము? మేము అడుగుతున్నాం సూటిగా. ఈరోజు ప్రజలకు కూడా అర్థం కావాలి. జీవో నెంబర్ 107 తెచ్చింది ఎవరు? జీవో నెంబర్ 108 తీసుకొని వచ్చింది ఎవరు? జీవో నెంబర్ 108 తీసుకొని వచ్చింది ఎవరు? జీవో నెంబర్ 107 తీసుకొని వచ్చింది ఎవరు? 19 జూలై 2023లో మెడికల్ కళాశాలకు సంబంధించిన జీవో. గూగుల్ మర్చిపోదు కదా మీరు అబద్ధాలు చెప్తే. ఆడుంది కదా జీవో, ఎక్కడికి పోతుంది? మీరే తీసుకొని వచ్చిన జీవో ఏంటి తెలుసా? మేము సూటిగా అడుగుతున్నాం. ఓపెన్ ఛాలెంజ్, ఓపెన్ డిబేట్. జీవో నెంబర్ 107, 108 మీద మేము చర్చకి సిద్ధం. ఎవరు వస్తారా రండి, ఎవరైనా ఇప్పుడే ఇక్కడే, లేదంటే ఇంకో గంట తర్వాత అయినా మళ్ళీ మేము దొంగ దిగుడు 107, 108 మీద చర్చ. ఆ 107, 108 ఏంటంటే అంటే మామూలుగా మనకి అఖిల భారత ఏదైతే మెడికల్ కౌన్సిల్ ఉందో 15 సీట్లు వాళ్ళకి కేటాయిస్తారు. రిమైనింగ్ 85 సీట్లు మనకు ఉండాలి. ఆ 85 సీట్లలో జగన్మోహన్ రెడ్డి ఏం చేశారు? 85%లో 50% జనరల్, 35% సెల్ఫ్ ఫైనాన్స్, 15% ఎన్ఆర్ఐ కోటా. దానికి డబ్బు కూడా ఈయనే కేటాయించాడు. 20 లక్షలు, 12 లక్షలు. మొన్న జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఏమైంది? ప్రభుత్వ కళాశాలలో 100కు 100% ఫ్రీ సీట్లా? నువ్వే కదా మొన్న చెప్పావు. ఎక్కడ అమలు అవుతుందో చెప్పు. నీ హయాంలో నువ్వు ఇచ్చిన జీవో ప్రకారం ఎక్కడ అమలు అవుతుంది? మేము సూటిగా సవాలు విసురుతున్నాం. నువ్వు చెప్పిన ఏదైతే మెడికల్ కళాశాల 17 మెడికల్ కళాశాలలు అని చెప్పావు, 17 మెడికల్ కళాశాలలో 100% ఫ్రీ సీట్లు ఎక్కడున్నాయి? ప్రభుత్వ కళాశాలలో ఎక్కడున్నాయి? రా, తిరుపతిలో ఉన్నాయి కదా, రా. నువ్వు చెప్పిన ప్రతి కళాశాలకు పదరా. 107 జీవో, 108 జీవో ఇచ్చి దాంట్లో 15% ఎన్ఆర్ఐ కోటా పెట్టింది నువ్వు కాదా? అమ్ముకోమని చెప్పింది నువ్వు కాదా? అత్యంత అమూల్యమైన టీటీడీ ఆస్తులని టూరిజంకు బదలాయించి టూరిజం ద్వారా ప్రైవేట్ హోటల్, స్పా సెంటర్గా మారుస్తున్నారని, దీనిపై ప్రజా సంఘాలు, హిందుత్వ సంఘాలు ఆందోళన చేపట్టాయని, హిందువులకు వెంకటేశ్వర స్వామికి ద్రోహం చేసే పనులు చేయొద్దని కూటమి ప్రభుత్వంను టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామి ఆస్తులని ప్రైవేటు వ్యక్తులకు బదలాయింపు వద్దని ఎస్వి యూనివర్సిటీ, వెటర్నరీ యూనివర్సిటీకు, అగ్రికల్చర్ యూనివర్సిటీకు, రుయా ఆసుపత్రికి గతంలో ఇవ్వడం జరిగిందని, వ్యాపార భక్తు లాభాపేక్షతో వెంకటేశ్వర స్వామి ఆస్తి ద్వారా సామాన్య భక్తులకు ఎలాంటి ఉపయోగం లేని ఈ భూమి ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వడం తీవ్ర అభ్యంతరకరమని పేర్కొన్నారు. ఎర్రచందనం చెట్లకు కొత్తగా నెంబర్లు వేస్తున్నారని, కొన్నింటికి పాత నెంబర్లు, కొత్త నెంబర్లు వేస్తున్నారని, ఇవే చెట్లు ఉన్నాయని చెప్పేందుకు కొత్తగా ఎర్రచందనం చెట్లకు కొత్తగా నెంబర్ ప్లేట్లు వేశారని అన్నారు. ఎర్రచందనం లేదని చెప్పే ప్రయత్నంలో భాగంగానే ఎర్రచందనం చెట్లకు కొత్తగా నెంబర్లు వేస్తున్నారని, ఎర్రచందనం చెట్లకు పాత నెంబర్ 1623 ఉంటే కొత్తగా 613 నెంబర్ వేశారని, ఈ మధ్యలో ఉన్న చెట్లు ఏమయ్యాయని ప్రశ్నించారు. ఏపీ ప్రజలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాష్ట్ర ప్రజలకు క్షమాపణలు చెప్పాలని, నాకు తెలియకుండానే ఎర్రచందనం కొట్టివేశారని ముందుగా ప్రజలకు క్షమాపణలు చెప్పాలని అన్నారు. టీటీడీ పవిత్ర స్థలాన్ని 7 స్టార్ హోటల్ వాళ్లకు ఇవ్వడం ప్రమాదకర సంకేతంగా మారుతుందని, దీనివల్ల అన్ని దేవాలయాలు, సింహాచలం, విజయవాడ, కనకదుర్గ ఆస్తులు కూడా ప్రైవేటు పరం చేసే ఆలోచన లేకపోలేదన్నారు.
ఒక 4 రోజుల ముందు నేను ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు ఈ ఎర్రచందనం దొంగలన్నీ కూడా తీసివేసి కూకటి వేళ్లతో పెకలించి వేసి నన్ను చూసి ఆ తర్వాత పారిపోవటం జరిగింది. అంటే అర్థమైంది, నన్ను చూసి ఎందుకు పారిపోయినారు? ఇక్కడ చాలా స్పష్టంగా కనపడుతోంది, ఆ ముందరున్నటువంటి స్థలంలో ఎక్కడ ఎర్రచందనం దొంగలు కనపడటంలా. నేను వచ్చి వెళ్ళిన తర్వాత, నిలిపేసిన తర్వాత వరకు ఈ ప్రాంతమంతా కూడా ఎర్రచందనం దొంగలు కనపడుతున్నాయి. అంటే సుమారుగా ఎర్రచందనం చెట్లనంతా కూడా తీసేసినారు. వాళ్ళ చర్యను సమర్థించుకోవటానికి ఎర్రచందనం దొంగల్ని తీయలేదు, మొక్కల్ని తీయలేదు మేము వృక్షాలని అని చెప్పడానికి ఇప్పుడు కొత్తగా నంబర్ ప్లేట్లు వేస్తున్నారు. యాదృచ్ఛికంగా నేను ఇప్పుడు మళ్ళీ వచ్చిన అంతా ఇంకా నంబర్లు రాయలా, కొన్నింటికి రాసినారు. తమాషగా ఒక చెట్టుకు 2 నంబర్లు ఉన్నాయి, పాత నంబర్లు ఉన్నటువంటివి పోయినాయి కాబట్టి ఒకటి దొరికిపోయినారు. మళ్ళీ ఒకే చెట్టుకు 2 నంబర్లు ఉన్నాయి. అంటే ఇవే చెట్లు ఉన్నాయి, ఇంతకుముందు ఏ చెట్లు లేవు ఇక్కడ అని చెప్పటానికి ఎంత దుర్మార్గానికి ఒడికెట్టారో చూడండి. ఎంత దారుణమైనటువంటి విషయం ఇది. ఒకవైపున ఇంత పవిత్రమైనటువంటి స్థలాన్ని ఇవ్వటంతో పాటు ప్రభుత్వమే ఇంత మోసకారి పనిని చేస్తే దొంగ ఇవి నోటీస్ అంటే నంబర్లకి వేయటం అంటే ఇంతకంటే దారుణం ఉందండి. ఇక్కడ ఏ చెట్టుకు నంబర్ లేదు చూడండి, ఉన్నది పెరికేసినారు, కొత్తగా ఒట్టి వేశారు. ఇక్కడ ఏం నంబర్లు లేవు. ఇలాగే మొత్తం అన్ని చెట్లకి అదే పరిస్థితి ఉన్నది. ఏం అవసరం వచ్చింది? అక్కడ మాత్రం నిన్న మా పొద్దున ఒక 2-3 చెట్లకి 10 చెట్లకు నంబర్లు కొట్టిపోయినారు. అందులోనూ కూడా ఒక చెట్టుకు 2 నంబర్లు ఉన్నాయి, అది కూడా మీకు చూపిస్తాను. ఇది ప్రభుత్వం ఒకవైపున చేస్తున్నటువంటి మోసకారి టక్కరితనం ఒకవైపున, మరోవైపున అత్యంత పవిత్రమైనటువంటి స్థలం ఇది. ఈ స్థలాన్ని ప్రైవేట్ హోటల్కి ఇవ్వటాన్ని చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకోవటం అన్నది అత్యంత దారుణమైనటువంటి విషయం. దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మేము న్యాయరీత్యా కూడా వ్యతిరేకించక తప్పదు. తిరుపతి నియోజకవర్గ పరిధిలోని అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు బూత్ లెవెల్ ఏజెంట్లు జాబితాను అందజేయాలని నియోజకవర్గ ఓటరు నమోదు అధికారి నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య తెలిపారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ఓటరు నమోదు అధికారి మాట్లాడుతూ బూత్ లెవెల్ ఏజెంట్ల జాబితాలను వీలైనంత త్వరగా అందజేయాలని తెలిపారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ 2026 పై ఉన్న సందేహాలను నివృత్తి చేశారు. ఇప్పటి వరకు వచ్చిన వివిధ దరఖాస్తుల పరిష్కారం గురించి ప్రతినిధులకు వివరించారు. ఈ సమావేశంలో తహసీల్దార్ సురేష్ బాబు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు. జనసేన పార్టీ బహిష్కృత నేత కిరణ్ రాయల్ తనను టార్గెట్ చేస్తూ తప్పుడు వీడియోలను సోషల్ మీడియాలో పెట్టి విష ప్రచారం చేయటం పట్ల వైకాపా నాయకులు పసుపులేటి సురేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గత 2 రోజులుగా జనసేన పార్టీ బహిష్కృత నేత అయినటువంటి కిరణ్ రాయల్ నా పైన ఆరోపణలు చేస్తూ నేనేదో మద్యం మత్తులు తూలుతూ ఊగుతూ అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడినటువంటి ఘటన వీడియో వెలుగులోకి తెచ్చాను అంటూ నానా యాగి చేస్తూ అనేక తిప్పలు పడుతున్నాడు. ఈ ఘటన పైన నేను ఇదివరకే స్పందించాను. నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. తప్పు చేస్తుంటే దాన్ని మీరు నిరూపించి దాన్ని ఎటువంటి విచారణకైనా శిక్షకైనా నేను సిద్ధంగా ఉన్నాను. మీరు దాన్ని రుజువు చేయమని నేనే స్వతహాగా కూడా కోరడం జరిగింది. అయినప్పటికీ పదే పదే అనేక సామాజిక మాధ్యమాలలో, యూట్యూబ్ ఛానళ్లలో, టీవీలలో దాన్ని ప్రసారం చేసేటువంటి విధంగా అతను ఈ వార్తలను సర్క్యులేట్ చేస్తూ అందరికీ ఇస్తున్నటువంటి నేపథ్యంలో కలిగినటువంటి గందరగోళం పట్ల వివరణ ఇవ్వడానికి ఈ పత్రికా సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా కిరణ్ రాయల్ అనేటువంటి వ్యక్తి గత 2 రోజులుగా అనేక వాట్సాప్లలో, తన ఫేస్బుక్ ఐడీలలో వీడియోలను షేర్ చేస్తూ నిన్న ఒక టెలివిజన్ ఛానల్ డిబేట్లలో కూడా కూర్చొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీడియా ప్యానలిస్ట్ పసుపులేటి సురేష్ కోటి సంతకాల సేకరణ చేసినటువంటి ఆనందంలో మద్యం మత్తులో చిందులేస్తున్నటువంటి వీడియో అని చెప్పడం జరిగింది. డిబేట్ లో కూర్చొని నిన్న డిబేట్ లో కూర్చొని మొన్న కోటి సంతకాలు అయ్యి నేను మద్యం మత్తులో చిందులేశానని చెప్పాడు. ఒకసారి ఈ ఫోటో చూడండి. నాతో పాటు అక్కడ ఉన్నటువంటి నా మిత్రుడిగా పేర్కొంటున్నటువంటి వ్యక్తి నరేష్, ఇతను అసలు బతికి కూడా లేడు.
ఇతను చనిపోయి చాలా కాలం అవుతుంటే కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి మేము వెళ్లి మద్యం సేవించడం ఎలా కుదురుతుంది? చనిపోయిన వ్యక్తి నాతో పాటుగా వచ్చి కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మేము మద్యం మత్తులో చిందులు ఎలా వేస్తాం? చూసుకోవాలి కదా కిరణ్ రాయల్. ఏదైనా చేసేటప్పుడు, పోనీ ఏదైనా ఆరోపణ చేసేటప్పుడు దాన్ని చూసుకొని కదా చేయాలి నువ్వు. ఈ రకంగా నాతో కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో చనిపోయిన వ్యక్తి వచ్చి మద్యం సేవించి మేము చిందులేసామా? కనీసం ఏమైనా బుద్ధి జ్ఞానం, చనిపోయిన వ్యక్తిని కూడా మీ రాజకీయ వికృత క్రీడల కోసం ఈ రకంగా ఉపయోగించుకోవడం నీకు సమంజసమేనా? ఇది న్యాయమేనా? ధర్మమేనా? ఇదేనా నీకు పవన్ కళ్యాణ్ గారు నేర్పే రాజకీయం? ఇదేనా జనసేన పార్టీ సిద్ధాంతం? చనిపోయినటువంటి వ్యక్తులను ఈ రకంగా మీ రాజకీయాలకు వాడుకోమని పవన్ కళ్యాణ్ గారు నేర్పించారా? అసలు నువ్వు చేసే ఆరోపణలో ఎంత నిజముందో దీనితో రుజువు కాలేదా? ఈ రకంగా ఒక చనిపోయినటువంటి వ్యక్తితో నాకు మీడియా ప్యానలిస్ట్ గా అవకాశం వచ్చినప్పుడు నేను కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేసి విజయవంతం చేసినప్పుడు ఈ రకంగా చిందులేశానా? అసలు నాకు మీడియా ప్యానలిస్ట్ గా అవకాశం పార్టీ ఇచ్చినప్పుడు ఈ వ్యక్తి బ్రతుకున్నాడా? అసలు నాకు పార్టీ అధికార ప్రతినిధిగా అవకాశం ఇచ్చినప్పుడు ఈ వ్యక్తి బతుకున్నాడా? అసలు నువ్వు చెప్తున్నటువంటి విషయానికి, చెప్తున్నటువంటి వ్యక్తులకి పొంతనుందా? శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధైన తిరుపతిలో హతిరాం బావాజీ గిరిజన 8వ వార్షికోత్సవం జాతీయ సాంస్కృతిక ఉత్సవాలను తిరుపతి పట్టణంలోని అన్నమయ్య సర్కిల్ గిరిజన భవన్లో బంజారా జనసంఘ్ నాయకులు హరినాయక్ ఆధ్వర్యంలో శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు హాజరై కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించి ప్రసంగించారు. బంజారా యొక్క నృత్యాలు మీకు తెలియదు, అవన్నీ కూడా క్షీణించిపోయేటువంటి దశలో మరి నా తమ్ముడు బంజారా అనేటువంటి ఒక సామాజిక వర్గం, ఈ సామాజిక వర్గాన్ని శ్రీమతి ఇందిరాగాంధీ, రవీంద్ర నాయక్ హైదరాబాద్లో ఉంటాడు. ఆ రవీంద్ర నాయక్ గారు హైదరాబాద్లో ఉంటూ ఈ బంజారాలందరూ కూడా నాయకత్వం వహిస్తూ మరి ఇందిరాగాంధీని గుట్టలో వేసుకొని మరి ఆ రోజు ఈ నాయకుడిని ఎస్టీలో కలిగినటువంటి మరి ఎవరు అంటే రవీంద్ర నాయక్ గారు చెప్పినారు. అందరూ కూడా గట్టిగా పెద్ద చెట్లు అయితే చిట్టి చెల్లెడు. ఆయనకి హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తున్నా. నేను అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగాన్ని నవంబర్ 26వ తారీఖున ఢిల్లీలో ఏపీ భవన్లో అంబేద్కర్ యొక్క మరి ఆడిటోరియంలో నేను ఆ కార్యక్రమాన్ని చేర్చినప్పుడు మరి నా ఎస్టీ సోదరులందరూ కూడా ఎస్టీలుగా నా నాయక సోదరులందరూ కూడా ఏర్పాటు చేసినందుకు ఇందిరాగాంధీకి మరి ఆయన నివాళులు అర్పించారు. నవంబర్ 19వ తారీఖున మరి ఆ రోజు ఆయన్ని ఈ యొక్క రాజ్యాంగ దినోత్సవానికి ఇన్వైట్ చేసి మా నాయకులందరూ కూడా ఎస్టీలు జరిపించడానికి బ్రహ్మాండంగా సన్మానం చేశారని చెప్పి మీ అందరూ కూడా తెలియజేసుకుంటున్నాను. తిరుపతి మహానగరంలో 8వ జాతీయ సాంస్కృతిక ఉత్సవాలు మా సంస్థ బంజారా జనసంఘ ఆధ్వర్యంలో ఇంత ఘనంగా జరుపుకుంటామంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమానికి పెద్దలు, పిల్లలు, టీచర్లు, మేడంలు, గౌరవనీయులైన పెద్దవాళ్ళందరూ వచ్చి కార్యక్రమానికి నన్ను ఆశీర్వదించి నా అతిథికి మీరందరూ రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మన మాజీ మంత్రివర్యులు, అలాగే అంబేద్కర్ పూలే ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు మన పరసారత్నం వెంకటరత్నం అన్న గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే ఈరోజు అన్నగారు మాకంటే వయసులో చాలా పెద్దవాడు, ఎమ్మెల్యేగా, మంత్రిగా ఎన్నో పదవులు ప్రభుత్వ శాఖలో పనిచేసి ఎంతో మందికి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పెన్షన్లు కానివ్వండి, ఆధార్ కార్డు కానీ, ఇల్లు కానీ, ఎంతో మందికి రోడ్లు పల్లెల్లో చాలా మురుకాలలో ఉండేటువంటి ఎన్నో గ్రామాల్లో సర్వీస్ చేసి ఈరోజు మన ముందుకు వచ్చాడంటే చాలా పెద్ద విషయం. ఈరోజు సిఐటియు 18వ అఖిల భారత మహాసభలను జయప్రదం చేయాలని, 4 లేబర్ కోడ్స్ రద్దు చేయాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ ఉద్యోగులను పర్మనెంట్ చేయాలని కోరుతూ సిఐటియు అగ్రికల్చర్ కళాశాల వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మహాసభల గోడపత్రికలను ఆవిష్కరించడం జరిగింది.
ఈ మహాసభలు ఈ నెల 31 నుండి జనవరి 4వ తేదీ వరకు జరుగుతున్నాయి. 4వ తేదీన పెద్ద బహిరంగ సభ నిర్వహించడం జరుగుతుంది. ఈ సభలకు వేలాదిగా కార్మికులు తరలి రావాలని పిలుపునివ్వడం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షుడు జయచంద్ర, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల జిల్లా జేఏసీ చైర్మన్ గండికొట్ట నాగ వెంకటేష్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చినటువంటి 4 లేబర్ కోడ్స్ ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. 29 చట్టాలను 4 లేబర్ కోడ్స్ గా మార్చేసి కార్మికుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని అన్నారు. దీని ఫలితంగా కార్మికులకు తీవ్ర నష్టం జరుగుతుందని, సుప్రీంకోర్టు తీర్పుల ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని నిర్ణయించడం జరిగిందని, కానీ ఏ రాష్ట్రం ప్రభుత్వం కూడా దాన్ని అమలు చేసినటువంటి పాపాన పోలేదని అన్నారు. ఈ కార్యక్రమంలో అగ్రికల్చర్ కళాశాల వర్కర్స్ యూనియన్ అధ్యక్షురాలు వరలక్ష్మి, రాష్ట్ర కమిటీ సభ్యురాలు చంద్రమ్మ, లక్ష్మి, అనురాధ, మురళి తదితరులు పాల్గొన్నారు. సిఐటియు అఖిల భారత మహాసభలు విశాఖపట్నంలో ఈ నెల 31వ తారీఖు నుంచి జనవరి 4వ తారీఖు వరకు జరుగుతూ ఉన్నాయి. ఈ మహాసభలకు వేలాదిగా తరలి రావాలని చెప్పిన విజ్ఞప్తి చేస్తాను. జనవరి 4వ తారీఖున పెద్ద ఎత్తున బహిరంగ సభ, లక్షలాది మందితో బహిరంగ సభ నిర్వహించబోతున్నాం. దీనికి అగ్రనాయకత్వం, సిఐటియు అగ్రనాయకత్వం మొత్తం కూడా ఇందులో పాల్గొనబోతూ ఉన్నారు. అనేక మంది కార్మిక సమస్యలపైన చర్చించే రకంగా నిర్ణయాలు చేసి, తీర్మానాలు చేసే రకంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక పెద్ద పోరాటానికి నాంది పలకాలని చెప్పిన ఉద్దేశంతో ఈ మహాసభలు జరుగుతూ ఉన్నాయి. ప్రధానమైనటువంటి డిమాండ్స్ ఈరోజు లేబర్ కోడ్స్, 4 లేబర్ కోడ్స్ను రద్దు చేయాల్సినటువంటి అవసరం ఉంది. 29గా ఉన్నటువంటి లేబర్ కోడ్స్ను 4 కోడ్లుగా మార్చేసి ఆ చట్టాలన్నింటినీ కూడా నిర్వీర్యం చేసి కార్మికుల యొక్క గొంతులు కోయడానికి ఈరోజు ప్రభుత్వం పూనుకుంది. ఆ రకంగా ఈరోజు ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో వాటిని సరైనటువంటి కాదు అని చెప్పనని సిఐటియు నినదిస్తూ ఉంది. అదేవిధంగా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పనని గతం నుంచి సుప్రీంకోర్టు డైరెక్షన్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అనేక రాష్ట్రాలపైన ఒక పెద్ద ఎత్తున ఒత్తిడి తెచ్చి పోరాటం కొనసాగిస్తూ ఉంది. అదేవిధంగా గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ అన్నింటినీ కూడా పర్మనెంట్ చేయాలని చెప్పిన ఒక పెద్ద ఎత్తున పోరాటానికి నాంది పలకపోతా ఉంది. ఇట్లాంటి అనేక రకాలైనటువంటి సమస్యలన్నీ కూడా పరిష్కారం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ మహాసభల వేదిక ద్వారా దీనిపైన ఒక పెద్ద ఎత్తున తీర్మానాలు చేసి ఈ కేంద్ర ప్రభుత్వానికి పంపించడం అనేది జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం దీనికి తలొగ్గి ఆ రకంగా కార్మికులందరికీ న్యాయం చేయాలని చెప్పని సిఐటియు డిమాండ్ చేస్తూ ఈరోజు పెరుమాలపల్లిలో ఉన్నటువంటి అగ్రికల్చర్ కాలేజీ కాంట్రాక్ట్ వర్కర్స్, అదేవిధంగా అవుట్సోర్సింగ్ వర్కర్స్తో పోస్టర్ ఆవిష్కరణ చేసి ఆ రకంగా మహాసభలు విజయవంతం చేయాలని చెప్పని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. తిరుపతి ఆర్టీసీ బస్టాండ్లో బస్సు దిగాలంటే ముక్కు మూసుకొని దిగాల్సిందేనని, ఇంటి పేరు కస్తూరి కానీ ఇంట్లో గబ్బిలాల కంపు అంటూ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యురాలు దుర్గాభవాని సూటిగా ప్రశ్నించారు. శనివారం తిరుపతి ఆర్టీసీ బస్టాండ్లో పారిశుద్ధ్య లోపంతో అస్తవ్యస్తంగా ఉన్న బస్టాండ్ పరిసరాలను బాగు చేయాలని సిపిఐ నగర కార్యదర్శి విశ్వనాథ్ నాయకత్వంలో ఆర్టీసీ బస్టాండ్లో ధర్నా చేశారు. ఈ ధర్నా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యురాలు దుర్గాభవాని మాట్లాడుతూ తిరుపతి అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రమని చెప్పుకుంటున్న స్మార్ట్ సిటీ అని ప్రకటనలు చేసుకుంటూ ఉన్న తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ తీరు చూస్తే పేరు గొప్ప ఊరుదిబ్బ అనే చందంగా ఉందని తీవ్రంగా విమర్శించారు. తిరుపతికి భక్తులు, ప్రయాణికులు రోజుకు 70,000కు పైగా వస్తూ పోతూ ఉంటారని, ఇలాంటి చోట కనీస మౌలిక వస్తువులైన బాత్రూంలో నీళ్లు ఉన్న బాత్రూంలో శుభ్రత లేకపోవటం, భక్తులకు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్న ఆర్టీసీ యాజమాన్యం నిర్లక్ష్య ధోరణి వ్యవహరించడం తీవ్రంగా తప్పుపట్టారు. దీనివల్ల భక్తులకు, ప్రయాణికులకు అనారోగ్యాలు వస్తే ఎవరు చూసుకుంటారని ప్రశ్నించారు. ఈ ధర్నా కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు చిన్నం పెంచలయ్య, కె రాధాకృష్ణ, జె విశ్వనాథ్, బండి చలపతి తదితరులు పాల్గొన్నారు. ఇంటి పేరు కస్తూరి వారి ఇంట్లో గబ్బిడాలకం పనిసారంగా ఇవాళ తిరుపతి బస్ స్టాండ్ ఉన్నది స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ప్రత్యక్షంగా ఇవాళకు వచ్చి చూసిన దాన్ని బట్టి చూస్తే తిరుపతి బస్ స్టాండ్లో ప్రయాణికుల సౌకర్యాన్ని గురించాల్సిన కనీస మౌలిక సదుపాయాల రూపకల్పనలో ఇక్కడ యాజమాన్యం పూర్తిగా వైఫల్యం చెందినట్టు క్లియర్గా కనిపిస్తూ ఉంది. టాయిలెట్స్ బాగాలేదు, వాటర్ సరిగ్గా లేదు. ఇవాళ ఇక్కడ మంచినీళ్ళు తాగిన వాళ్ళు రోగాలు పాలవడానికి ఎలాంటి నిదర్శనం అయినా సరే ప్రత్యక్షంగా కనిపిస్తూ ఉంది. దాంతోపాటు టాయిలెట్స్లోకి వెళ్తే జబ్బు పాలై రావాల్సిందే తప్ప ఆరోగ్యంతో వస్తారనే ఆలోచన మాత్రం విరమించుకుంటే మంచిది. ఈ విషయం మీద భారత కమ్యూనిస్ట్ పార్టీగా ఈ రోజున తిరుపతి బస్ స్టాండ్లో అంత పరిసరాలు మొత్తం పూర్తిగా చూసిన మీదట ఆర్ఎం గారిని కలిసి ఇక్కడ జరుగుతున్న ఏవైతే మౌలిక సదుపాయాలు ప్రభుత్వ వైఫల్యం ఉందో దాంతోపాటు ఇక్కడ నిర్లక్ష్యం, అధికార యంత్రాంగ నిర్లక్ష్యాన్ని కూడా ఆర్ఎం గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. ఆర్ఎం గారికి భారత కమ్యూనిస్ట్ పార్టీగా కొంత టైం బాండ్ పెట్టి టైం బాండ్లోపు ఇక్కడ పరిసరాల పరిశుభ్రత చేయాలని చెప్పడం కూడా జరిగింది. అది కనుక చేయని పక్షంలో భారత కమ్యూనిస్ట్ పార్టీగా పెద్ద ఎత్తున ఆందోళన కూడా సమాయత్తమవుతామని చెప్పడం కూడా జరుగుతుంది. నిజంగానే మేము అడుగుతా ఉన్నాం భారత కమ్యూనిస్ట్ పార్టీగా ప్రభుత్వాన్ని, ఇవాళ రోజుకి 70,000 మంది ప్రయాణికులు అటు దైవాన్ని దర్శించుకోవడం కోసం కానీ, హాస్పిటల్లో కానీ, లేకపోతే కారణాలు కానీ, వాణిజ్య పరంగా కానీ, కుటుంబ పరంగా కానీ
బస్ స్టాండ్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాల్సిన బాధ్యత గవర్నమెంట్కి లేదా మేము అడుగుతున్నాం. లేదు, దీన్ని నిర్లక్ష్యం చేస్తానే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. రాష్ట్రంలో ఉన్న అందరు మంత్రులు, కేంద్ర మంత్రులు అందరూ కూడా ప్రతిరోజు కూడా ఈ తిరుపతి నగరాన్ని సందర్శిస్తూ ఉంటారు. తిరుపతిలో ఏం జరుగుతుందో వాళ్ళకి తెలియదంటే తెలిసినా కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న విషయం స్పష్టంగా కనిపిస్తోంది. మీరు కావాల్సింది మీకు డబ్బు, ఆ దైవం ద్వారా వచ్చే డబ్బు, లేకపోతే యూనివర్సిటీ ద్వారా వచ్చే డబ్బు, లేకపోతే వైద్యం ద్వారా వచ్చే డబ్బే తప్ప ఈ ప్రజల ప్రాణాలు వాళ్ళకి అక్కర్లేదనే విషయం స్పష్టంగా మీకు అర్థమవుతుంది. కాబట్టి మాకు అర్థమవుతుంది. కాబట్టి ఇప్పటికైనా ప్రజారోగ్యం మీద దృష్టి పెట్టి ఈ బస్టాండ్ని పరిసరాలని వెంటనే ఇమీడియట్లీగా ఏదైతే లోపాలు కనిపిస్తే ఆ లోపాలను సరిచేసే పరిస్థితులు బాగు చేయాలని చెప్పేసి భారత కమ్యూనిస్ట్ పార్టీకి అడుగుతున్నాం. లేని పక్షంలో దీని పర్యవసానం ఇంకో రకంగా ఉంటుంది. ఇది రాష్ట్ర ప్రభుత్వానికి కూడా పెద్ద ఎత్తున పోరాటానికి సంసిద్ధమయ్యేటట్టుగా ఒక ఉద్యమ రూపంలో ఇది వెళ్తుందనే విషయాన్ని మేము ప్రభుత్వాన్ని కూడా హెచ్చరిస్తున్నాం. తిరుపతిలోని ఆస్టర్ నారాయణద్రి హాస్పిటల్లో హృదయ వైద్యంలో మరో చారిత్రక ఘట్టాన్ని నమోదు చేసింది. కార్డియోథొరాసిక్ అండ్ వాస్కులర్ సర్జరీ విభాగంలో 800 విజయవంతమైన శస్త్రచికిత్సలు పూర్తి చేసి రాయలసీమ ప్రజలకు అత్యాధునిక హృదయ చికిత్సలు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ సందర్భంగా ఆసుపత్రి వైద్య బృందం తమ అనుభవాలను, సేవా ప్రయాణాన్ని మీడియాతో పంచుకున్నారు. ఆసుపత్రి సిటీవీఎస్ సర్జన్ డాక్టర్ త్రిలోక్ మాట్లాడుతూ 800 సిపివిఎస్ శస్త్రచికిత్సలు పూర్తి చేయడం మా బృందానికి గర్వకారణమన్నారు. ప్రతి రోగి జీవితమే మా లక్ష్యమని, ఆధునిక సాంకేతికత, అనుభవజ్ఞులైన వైద్య బృందం, బలమైన క్రిటికల్ కేర్ మద్దతుతో క్లిష్టమైన హృదయ శస్త్రచికిత్సలను కూడా విజయవంతంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. అనంతరం ఆసుపత్రి మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ సునంద కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఆస్టర్ నారాయణద్రి హాస్పిటల్లో మెట్రో స్థాయి హృదయ చికిత్సలు అందించడం మా లక్ష్యమని, 800 సిటీవీఎస్ సర్జరీలు పూర్తి చేయడం ఆసుపత్రి వైద్య ప్రమాణాలకు నిదర్శనమని పేర్కొన్నారు. అనంతరం మరో మేనేజింగ్ డైరెక్టర్ ఎస్వి ప్రసాద్ మాట్లాడుతూ సిటీవీఎస్ విభాగం సాధించిన ఈ మైలురాయి ఆసుపత్రిలోని టీమ్ వర్క్స్ కు, క్రమశిక్షణకు, వైద్య నైపుణ్యానికి ప్రతీకన్నారు. భవిష్యత్తులో ఇంకా ఆధునిక వైద్య సేవలను విస్తరించేందుకు కట్టుబడి ఉన్నామని పేర్కొన్నారు. అనంతరం చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ డాక్టర్ శ్రీధర్ మాట్లాడుతూ ఆధునిక మౌలిక సదుపాయాలు, అనుభవజ్ఞులైన వైద్యులు, 24/7 క్రిటికల్ కేర్ మద్దతు వల్ల ఇలాంటి పెద్ద సంఖ్యలో విజయవంతమైన హృదయ శస్త్రచికిత్సలు సాధ్యమైందని తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ శ్రీకాంత్, డాక్టర్ ప్రతిమ, ఆసుపత్రి సిబ్బంది పాల్గొని ఈ ఘన విజయాన్ని సాధించిన డాక్టర్ త్రిలోక్కి అభినందనలు తెలియజేశారు. సో మనకి ఫస్ట్లో ఎంత తక్కువ ఉంటుంది అనమాట, అంటే మనకి ఇన్కమ్ తక్కువ ఉంటుంది. ఇవన్నీ ఆలోచన చేయకుండా సో ఆస్టర్, శ్రీధరు అండ్ మేనేజ్మెంట్ ఏం చేశారంటే ఆయనకు ఒక పర్ఫెక్ట్ టీం, మంచి టీముని మనకు ఉండాలన్నమాట. సో ఇటువంటి టీము నేను వేరే అంటే ముందు ఇక్కడ తిరుపతి రాకముందు కొన్ని కార్పొరేట్ హాస్పిటల్లో నేను పనిచేసినప్పుడు చూసినప్పుడు కూడా ఎంత పర్ఫెక్ట్ సిటీవీఎస్ సర్జరీ టీంని నేను ఎక్కడ చూడలే. సో అది దాంతోపాటు ఆయన స్కిల్లు, ఆయన పేషెంట్స్తో మాట్లాడేటువంటి విధానము, ఆయన డీల్ చేసేటువంటి విధానము, ప్లస్ సర్జికల్ స్కిల్, ఇవన్నీ కలిసి మనకి 800 సక్సెస్ఫుల్ కేసుల్ని సో ఇక్కడ ఆస్టర్ నారాయణలో చేయటం అనేది మాకందరికి కూడా చాలా ఆనందకరమైనటువంటి విషయం. సో ఈ విషయాన్ని మీ ద్వారా ప్రజలకు తెలియజేయాలనేటువంటి ఉద్దేశంతోనే ఈరోజు పత్రికా సమావేశం ఏర్పడడం జరిగింది. ఇంకొకటి అనదర్ ఇంపార్టెంట్ థింగ్ ఐ వాంటెడ్ టు టెల్ యూ ఈస్ మన త్రిలోక్ ఆఫ్ పంప్ సర్జరీస్, దీంట్లో మోర్ సక్సెస్ ఉంటుంది. ఆఫ్ పంప్ అంటే హార్ట్ కొట్టుకుంటుంది, బీటింగ్ ఉంటుంది, బీటింగ్ సర్జరీ అంటారు. హార్ట్ బీట్ సర్జరీ, హార్ట్ బీటింగ్ ఉంటుంది, ఆ టైంలోనే సర్జరీ చేస్తారు. మామూలుగా ఏంటంటే హార్ట్ లంగ్ మిషన్స్ ఉంటాయి, ఈ బ్లడ్ అంతా డైవర్ట్ చేస్తారు, హార్ట్ ఫంక్షన్ ఉండదు. సో దిస్ టైప్ ఆఫ్ సర్జరీస్ రిస్క్తో కూడుకుంటాయి. ఈ బీటింగ్ సర్జరీస్ మాత్రము బెటర్ రిజల్ట్స్ ఉంటాయి. సో ఇవన్నీ ఉండేదానివల్ల మనకు సక్సెస్ రేటు బెటర్గా ఉంటుంది. ఈ సర్జరీస్ అన్నీ కూడా రాయలసీమ ప్రజలందరూ వాడుకోవాలని కోరుకుంటున్నాను. ఈ 800 సర్జరీ అనేది ఈ రాయలసీమ మరియు తిరుపతి జిల్లాలోనే హైయెస్ట్ నెంబర్ ఆఫ్ కేసెస్, ప్లస్ మన స్టేట్లో ఉండే కార్డియోథొరాసిక్ సర్జన్స్లో మనదే సెకండ్ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ కేసెస్ ఇన్ దిస్ టైం పీరియడ్ అన్నమాట. సో ఇది చాలా గర్వకారణం. సో అందుకే ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ అనేది పెట్టడం జరిగింది. తిరుపతిలో ప్రతి హాస్పిటల్లో దాదాపు 1, 2, 3 కన్నా సర్జరీల కన్నా ఎక్కువ చేసేవాళ్ళు కాదు. పేషెంట్స్ మహానగరాలకి ఈ చికిత్సకి వెళ్ళేవాళ్ళు, ఈ సర్జరీస్కి వెళ్ళేవాళ్ళు. అలాంటిది వాళ్ళు చాలా శ్రమ, ఖర్చుతో కూడుకున్న చికిత్సని వాళ్ళు తీసుకోవాల్సిన పరిస్థితి ఉండేది. ఇప్పుడు మనం గత 2 సంవత్సరంలో దాదాపు
60 to 70%, 80% వరకు ఆరోగ్యశ్రీ స్కీమ్ కింద మనం ఉచితంగా ఈ హృద్రోగ శస్త్రచికిత్స అందించబడింది. కార్డియోథొరాసిక్ విభాగంతో పాటు అత్యంత క్లిష్టమైన సర్జరీలు, అత్యంత క్రిటికల్ కేర్ వైద్యాన్ని కూడా మనం ఇక్కడ అందిస్తున్నాము. ఇది ప్రజల వరకు మీరు తీసుకుని వెళ్ళి వాళ్ళు ఈ సదవకాశాన్ని వినియోగించుకుని శ్రమ ఖర్చు తగ్గించుకుని ప్రపంచ స్థాయి వైద్యాన్ని మన తిరుపతిలోనే పొందే విధంగా మీరిచ్చే సపోర్ట్ కూడా అభినందనీయం. థ్యాంక్ యూ. ప్రతి శనివారం ఉదయం తిరుపతి పురవీధులు గోవిందనామాలతో మారుమోగుతున్నాయి. శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైన తిరుపతి క్షేత్రంలో అడుగడుగున భక్తిభావం పెంపొందించాలన్న సంకల్పంతో స్థానిక భజన మండలి కళాకారులు శ్రీవారికి ఎంతో ఇష్టమైన ధనుర్మాసంలో శనివారం రోజున నగర సంకీర్తన చేస్తున్నారు. 100 మందికి పైగా భజన మండలి కళాకారులు ప్రతి శనివారం ఉదయం 5 గంటలకి సాంప్రదాయ వస్త్రాలతో నుదుటిపైన గోవిందనామాలతో స్థానిక గోవిందరాజస్వామి ఆలయం వద్దకు చేరుకుంటున్నారు. అక్కడి నుంచి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ తిరువిధులలో నగర సంకీర్తన చేస్తూ నగరంలో ఆధ్యాత్మిక శోభను తీసుకువస్తున్నారు. నగర సంకీర్తన అనంతరం భక్తులకు అన్నప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నగర సంకీర్తన మండలి సభ్యులు గుండాల గోపీనాథ్, వాసుదేవరెడ్డి, రాజశేఖర్ రెడ్డి, మేకల గంగయ్య తదితరులు పాల్గొన్నారు. కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి పాదాల చెంత వెలసిన తిరుపతి పుణ్యక్షేత్రంలో గోవిందరాజస్వామి ఆలయం దగ్గర తిరుమాడా వీధుల్లో మన హిందూ సాంప్రదాయ ప్రకారంగా మనం ప్రతి శనివారం ఈ భజన కార్యక్రమం చేస్తున్నాం. ముఖ్యంగా ఈ నెల ధనుర్మాసం అంటే మహావిష్ణువుకు ప్రీతిపాత్రమైన నెల. ఈ నెలలో మనం ప్రతి ఒక్కరూ మన సాంప్రదాయ ప్రకారంగా హరినామ సంకీర్తనం చేయడం ఎంతో పుణ్యదాయకం. ఇది ఈ ధనుర్మాసంలో ఒక తిరుపతి పుణ్యక్షేత్రమే కాదు, ప్రతి చోట ఉదయం 4 గంటల నుంచి 7 గంటల వరకు ప్రాతకాలంలో లేచి స్నానమాచరించి భక్తులందరూ భక్తి శ్రద్ధలతో ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తుంటారు. కాబట్టి ఇది గోదాదేవి కూడా చాలా ప్రియమైన మాసము. మహావిష్ణువు యోగనిద్రలో ఉన్నటువంటి ఈ మాసంలో ప్రతి ఒక్కరూ ఈ నామస్మరణ చేయడం వల్ల వారికి ఎంతో ఆనందదాయకం, మోక్షదాయకం అని చెప్తున్నాం. కాబట్టి మన తిరుపతి ప్రాంతంలో ప్రతి శనివారం మన కళాకారులు, పరిసర ప్రాంత కళాకారులందరూ విచ్చేసి ఈ కార్యక్రమం చేయడం ఒక ఆనవాయితీగా మనమందరం చేసుకున్నటువంటి పూర్వజన్మ సుకృతం. ఎందుకంటే ఆ దేవదేవుని కలియుగ వెంకటేశ్వర స్వామి పాదాల చెంత వెలసినటువంటి తిరుపతిలో నివసించడం మనకెంతో పూర్వజన్మ సుకృతం కూడా. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ భజన కార్యక్రమంలో పాల్గొని వారి వారి భక్తి శ్రద్ధలు సాటాలని కోరుకుంటూ జై శ్రీరామ్. గుర్తింపు ఏనాటి నుంచో ఉంది. ఈ సాంప్రదాయాలు ఇప్పుడు టౌన్లో బాగా అభివృద్ధి జరుగుతూ ఉంది. పల్లెల్లో అయితే దీని గురించి అనుకునే లేరు. గుళ్ళల్లో గెరడగు ముట్టించి ముందు పల్లెల్లో మేము 25 ఏళ్ళ ముందు కూడా చేస్తాను ఆ కార్యక్రమం. ఇప్పుడంతా టౌన్కి రావడం, టౌన్ మార్గంలో వాళ్ళ వ్యాపారాలు సాపాలు చేసుకుంటూ అందరూ బాగా చల్లగా ఉన్నారు. మేము ఇప్పుడు 2 సంవత్సరాలుగా మన గోపినాథ్ రెడ్డి కలిసి మేమందరూ మా భక్తులు అందరూ కూడా భజన బృందం భక్తులందరూ కూడా కలిసి ఈ యొక్క కార్యక్రమం ప్రతిరోజు కూడా ఇదే టయానికి 4:30 లేచి 5 గంటలు స్టార్ట్ చేసి 6:30 వరకు ప్రతి ఈదిలో నామం పలుకుతూ భగవంతుని తలుచుకుంటూ ప్రార్థిస్తున్నాం. మన పుణ్యక్షేత్రమైన తిరుపతి పట్టణంలో పిలిచిన గోవిందరాజ స్వామి గుడి ఎదురుగా ఉన్న ఆంజనేయుల గుడి కాడ స్టార్ట్ చేసేసి ఈ ధనుర్మాస సందర్భంలో 16వ తేదీ స్టార్ట్ అయింది. పండగ నెల పూర్తయ్యేదాకా ఈ ధనుర్మాసం కంటిన్యూగా ఇదే విధంగా జరుగుతుంది. ఈ పవిత్రమైన పుణ్యక్షేత్రంలో ధనుర్మాసంలో మనం ఈ నగర సంకీర్తన చేయడం వల్ల ఎన్నో రకాలైన పుణ్యం సంపాదించుకున్నట్టుగా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ దీన్ని పాల్గొని దీన్ని జయప్రదం చేయవలసినట్టుగా పదే కోరుచున్నాను. ఓం నమో వెంకటేశ్వరాయ. అతి పవిత్రమైన ధనుర్మాసంలో మహావిష్ణువును స్తుతిస్తూ భజన చేయటం ఎంతో పుణ్యఫలమని పలువురు భజన కళాకారులు అన్నారు. ధనుర్మాసం ప్రారంభం నుంచి పెద్దకాపు వీధిలోని పురాతన శ్రీరామ భజన మందిరంలో స్థానికులు ఈ నెల రోజుల పాటు భక్తి పాటలతో భజన కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహిస్తారు. అందులో భాగంగా శ్రీ వెంకటేశ్వర స్వామిని స్తుతిస్తూ భక్తిరస పాటలతో భజన కార్యక్రమాన్ని భక్తి పారవశ్యంతో నిర్వహించారు. ఈ రోజు కీర్తిశేషులు గూడూరు వెంకటరెడ్డి సుబ్బయ్య గార్ల జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు ఉభయదారులుగా పూజాది కార్యక్రమాలు నిర్వహించి భక్తులకు అన్నప్రసాదాలను వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో వెంకటనారాయణ, మునికృష్ణయ్య, చిన్నప్ప, గుండాల గోపీనాథ్ తదితరులు పాల్గొన్నారు. మాసంలో 4వ రోజు అయినటువంటి పెద్ద కాపు వీధిలో నుంచి రామ మందిరంలో కీర్తిశేషులు వెంకటరెడ్డి, గూడూరు వెంకటరెడ్డి, సుబ్బమ్మ గారి జ్ఞాపకార్థం వాళ్ళ కుటుంబ సభ్యులు
ధనుర్మాస ఉభయకర్తలుగా వ్యవహరిస్తున్నారు. ఈ కార్యక్రమం సంక్రాంతి వరకు ఒక 30 రోజులు నిరవధికంగా జరుగుతున్న భక్తులందరూ పాల్గొని ప్రసాదాలతో తీర్థాలు తీసుకుని భగవంతుని సేవకు కృపకు పాత్రలు కావాలని ప్రార్థిస్తున్నారు. సంక్షేమ పథకాల అమలులో సాంకేతికతను జోడించడం ద్వారా పారదర్శకతను పెంచడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని నగిరి ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ స్పష్టం చేశారు. శనివారం నగిరి ఐసీడీఎస్ కార్యాలయంలో నగిరి, నిండ్ర, విజయపురం మండలాలకు చెందిన 209 మంది అంగన్వాడీ టీచర్లకు ఆధునిక 5G స్మార్ట్ ఫోన్లను ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాల పనితీరును మెరుగుపరచడానికి ఈ ఫోన్లు ఎంతగానో దోహదపడతాయన్నారు. ముఖ్యంగా లబ్ధిదారుల ముఖ గుర్తింపు ద్వారానే సరుకుల పంపిణీ జరుగుతుందని, తద్వారా అవినీతికి ఆస్కారం ఉండదని తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు ఆన్లైన్ ద్వారా పర్యవేక్షించేలా ఈ కొత్త విధానాన్ని రూపొందించినట్లు ఆయన పేర్కొన్నారు. గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు మెరుగైన సేవలు అందించడం, పిల్లల పోషణ, బరువు, ఎత్తుకొలతలు వంటి వాటిని నమోదు చేయడంతో పాటు ప్రతిరోజు బాల సంజీవని, పోషణ్ ట్రాకర్, మాతృవందన యోజన తదితర యాప్ల ఆధారంగా సౌకర్యవంతంగా విధులు నిర్వహించాలనే ఆలోచనతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అంగన్వాడీ కార్యకర్తలకు, సూపర్వైజర్లకు 5G మొబైల్ ఫోన్లు పంపిణీ చేయడం జరిగిందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సిడిపిఓ అధికారులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. మీకు పనిలో కూడా సౌలభ్యంగా ఉండాలి, పనిలో కూడా మీకు కొద్దిగా ఈజీగా చేయాలి. వాళ్ళకి అది కాకుండా మీ చేతిలో ఉన్న పిల్లకాయలకి ఆలన పోషణ ఎట్లా ఉంది, వాళ్ళ స్థితిగతులు ఎట్లా ఉన్నాయి, బాలింతలకి మనకు పోషక ఆహారం ఖచ్చితంగా టయానికి ఇస్తున్నాం లేదా, వాళ్ళు తీసుకుంటున్నారా లేదా, వాళ్ళ మెజర్మెంట్స్ అంటే పిల్లల ఎదుగుదల ఎట్లా ఉంది, ఇవన్నీ కూడా మనం ట్రాక్ చేస్తే బాగుంటుందని ఒక మంచి పనితో మనం గవర్నమెంట్ చేస్తున్నాం. అవన్నీ కూడా మీకు కష్టమైపోతాం. ఎందుకంటే ఉండి లేని ఫోన్లతో పని చేయి అంటుంటే కొన్ని సమస్యలు అయితే వస్తూ ఉన్నాయి. దానికనేసి అందరికీ కూడా ఇందాక సిస్టర్ చెప్తున్నట్టు శాంసంగ్ వాళ్ళవి మంచి ఫోన్లు మీకు అందుకే మంచి, ఇది నాశరకం కాదు, మంచి పనికొచ్చే ఫోన్లు, ఎవరు వాడిని అయిపోయి కొనుక్కుంటాం మనం కూడా. ఆ ఫోన్లు అందరికీ ఇచ్చి దీని ద్వారా ఆ 3 యాప్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీకు ఈజీగా చేసే పనిలో వాళ్ళు అవన్నీ చేశారు. ఖచ్చితంగా మీకు అంతా కూడా ఇవన్నీ కూడా ఉపయోగపడతాయని చెప్పి ఆశిస్తా ఉన్నా. మీరు కూడా కొద్దిగా అంటే కూడా పిల్లకాయలంతా బాగా చూసుకుంటున్నారు. ఖచ్చితంగా మిమ్మల్ని అంతా కూడా ఇంకొకసారి ఇక్కడ ఉన్న మహిళా మూర్తులందరూ ఇంకోసారి అభినందిస్తూ ఇక్కడికి వచ్చి ఇవాళ ఈ కార్యక్రమానికి నిజంగా సహకారం చేసిన ఆఫీసర్లందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు చెప్తూ మీ అందరికి కూడా నమస్కారం. జై హింద్, జై చంద్రబాబు. చంద్రగిరి నియోజకవర్గం రామచంద్రాపురం మండలంలోని సి రామాపురంలో ఉన్న బ్రహ్మశ్రీ గురూజీ ఆశ్రమంలో శోభాయమానంగా శోభాయాత్ర సాగింది. ముందుగా సి రామాపురంలో వెలిసిన శ్రీ విరూపాక్షమ్మ ఆలయంలో బ్రహ్మశ్రీ గురూజీ అమ్మవారి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం భారతదేశంలోని అన్ని ప్రదేశాల శాంతి కోసం ఆశ్రమం 9 రోజుల పాటు సాగనున్న అష్టలక్ష్మి నవరాత్రి హోమాలు నిర్వహించనున్నారు. రామాపురంలోని విరూపాక్షమ్మ ఆలయం నుంచి పెద్ద ఎత్తున పూజలు చేసిన కలశాలతో పలు రాష్ట్రాల్లో దంపతులు, మహిళలు, భక్తులు శివనామస్మరణతో వైభవోపేతంగా శోభాయాత్ర గురూజీ ఆశ్రమం వరకు కొనసాగింది. ఈ సందర్భంగా గురూజీ గురువానంద ఆశ్రమం వరకు అందరినీ ఆశీర్వదిస్తూ పాల్గొన్నారు. భక్తి పారవశ్యంతో మేళ తాళాలకు అనుగుణంగా భక్తులు చిందులు వేస్తూ శోభాయాత్రలో పాల్గొన్నారు. 9 రోజుల పాటు సాగే అష్టలక్ష్మి హోమాలలో భక్తులు పాల్గొని ఆశీర్వాదాలు పొందాలని గురూజీ గురువానంద తెలిపారు. పోలియో రహిత దేశంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమంటూ చిత్తూరు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి సుధారాణి పేర్కొన్నారు. చిత్తూరు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ డిటి సుధారాణి ఆధ్వర్యంలో ఈ రోజు పల్స్ పోలియోపై అవగాహన ర్యాలీ చిత్తూరు కార్పొరేషన్ మేయర్ అముద జెండా ఊపి ప్రారంభించారు. పోలియో వ్యాధి ప్రస్తుతం 0 అయినప్పటికీ మన చుట్టుపక్కల కొన్ని రాష్ట్రాలలో పోలియో కేసులు కనిపిస్తున్నందున సంవత్సరానికి ఒకరోజు మన రాష్ట్రం పూర్తిగా డిసెంబర్ 21న పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. మన జిల్లాలో 69 పిహెచ్సిలు, యూపీహెచ్సిల ద్వారా మొత్తం 2,21,502 మంది 0 నుంచి 5 సంవత్సరాల లోపు పిల్లలకు 142 రూట్ల ద్వారా 212 వాహనాలు ఉపయోగించి 1,415 పోలియో బూత్ల ద్వారా 5,800 సిబ్బందితో 2,94,600 పోలియో వ్యాక్సిన్ వేస్తారు. ఈ కార్యక్రమాన్ని సిడిపిఓలు, ఎంఈఓలు, వైద్య అధికారులు మానిటర్ చేస్తారు. ఈ పోలియో బూత్లలో ఎంఎల్హెచ్పీలు, ఆశాలు, అంగన్వాడీ కార్యకర్తలు ఉంటారు. ఈ కార్యక్రమం 3 రోజుల పాటు తొలి రోజు బూత్ నందు, 2వ రోజు, 3వ రోజు ఇంటింటి నందు XNP మార్క్స్ వేస్తూ మిగిలిపోయిన వారికి పోలియో డ్రాప్స్ చేస్తూ కార్యక్రమాన్ని జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమాన్ని అందరూ అధికారులు పగడ్బందీగా నిర్వహించి పోలియో లేని సమాజాన్ని నిర్మిద్దామన్నారు. ఈ కార్యక్రమంలో చుడా చైర్మన్ హేమలత, డిప్యూటీ మేయర్ రాజేష్ రెడ్డి, డిఎంహెచ్ఓ డాక్టర్ డిటి సుధారాణి తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రోగ్రాము మనకి 1995 సంవత్సరంలో ప్రారంభమైంది.
అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు 74 రౌండ్స్ మనం పూర్తి చేసుకున్నాము. ఈ మొత్తం పోలియో అనేటటువంటి వ్యాధిని మన దేశం నుంచి, మన రాష్ట్రం నుంచి 2008 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ నుంచి తరిమి కొట్టగలిగాము. అదేవిధంగా 2011వ సంవత్సరానికల్లా దేశం మొత్తం మీద నుంచి కూడాను పోలియో అనేబడేటటువంటి మహమ్మారిని మనం పారద్రోలుకున్నాము. అయినా కానీ ప్రతి సంవత్సరం ఒక్కరోజు మనము సంవత్సరానికి ఈ పోలియో రౌండ్ అనేటటువంటిది వేసుకొని పల్స్ పోలియో ఇమ్యునైజేషన్ జరుపుకుంటున్నాము. ఈ పల్స్ పోలియో ఇమ్యునైజేషన్లో 0 నుంచి 5 సంవత్సరాల వయసు కలిగిన పిల్లలందరికీ కూడాను పోలియో చుక్కలు వేయడం జరుగుతుంది. 2 పోలియో చుక్కలు. దీని ద్వారా ఎటువంటి డార్మెంట్ స్టేజ్లో ఉన్నటువంటి పోలియో కారక క్రిమి ఉన్నా కూడాను అది ఈ డ్రాప్స్ ద్వారా వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. ఫర్దర్ మనకి ఇరాడికేషన్ స్టేజ్లోనే మన కంట్రీ అనేది కంటిన్యూషన్ అనేది జరుగుతుంది. దీనికి గాను ఈ సంవత్సరం మనం డిసెంబర్ 21వ తేదీన జరుపుకుంటున్నాము. దీనికి సంబంధించి మనకి 20 లక్షల మంది పాపులేషన్ ఉండగా దానిలో 0 to 5 year old చిల్డ్రన్ 2,21,000 మంది ఉన్నారు. దీనికి గాను మనకి స్టేట్ నుంచి 3 లక్షల పోలియో డోసెస్ అనేవి రిసీవ్ చేసుకున్నాము. దీని అంతటినీ కూడాను ఈక్వల్గా జిల్లా మొత్తానికి సంబంధించి పల్స్ పోలియో బూత్స్ 1415 పెట్టడం జరిగింది. ఆ 1415 బూత్లకి 5,800 మందిని వ్యాక్సినేటర్స్ని మనం ట్రైన్ చేశాము. వాళ్ళందరూ కూడా ఆ బూత్లలో బూత్ యాక్టివిటీ ద్వారా ఆదివారం రోజు పోలియో చుక్కలు ఇవ్వడం జరుగుతుంది ప్రతి బిడ్డకి కూడాను. అంతేకాకుండా ఎక్కడెక్కడ జనాభా ఎక్కువగా మూమెంట్ జరుగుతుంటుందో లైక్ బస్ స్టాండ్స్ అండ్ రైల్వే స్టేషన్స్ లేదా ఇతరత్ర పిలిగ్రిమేజ్ సెంటర్స్లో కానీ అక్కడ కూడాను పల్స్ పోలియో బూత్లు అనేవి పెట్టడం జరుగుతుంది ఆదివారం రోజు. కావున ప్రతి బిడ్డ, ప్రతి తల్లిదండ్రులు ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. ఒకవేళ ఆదివారం రోజు పోలియో ఇమ్యునైజేషన్ అనేది కనుక మిస్ అయితే మీ బిడ్డలకు దయచేసి సోమవారం రోజు మరియు మంగళవారం రోజు కూడాను మీ ఇంటి వద్దకే వచ్చి మళ్ళీ పోలియో చుక్కలు ఎవరికి అందలేదో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకొని మన దేశాన్ని, మన రాష్ట్రాన్ని పోలియో రహితంగా ఉంచవలసిందిగా కోరుకుంటున్నాను. చిత్తూరు జిల్లా స్థాయిలో రెవెన్యూ, స్పోర్ట్స్ మరియు సాంస్కృతిక వ్యవహారాల కార్యక్రమాలను ఈ రోజు మెకానికల్ గ్రౌండ్ నందు పోటీలను చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్, పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్, చిత్తూరు మేయర్ అముద, చుడా చైర్మన్ కట్టారి హేమలత, మొదలియార్ కార్పొరేషన్ చైర్మన్ త్యాగరాజన్, అసిస్టెంట్ కలెక్టర్ నరేంద్ర పాడెల్, నగిరి, పలమనేరు, కుప్పం, చిత్తూరు డివిజనల్కి సంబంధించిన రెవెన్యూ మరియు సర్వే అధికారులు పాల్గొన్నారు. సో అందరికీ నమస్కారం. ఈరోజు చిత్తూరు జిల్లాలో జిల్లా స్థాయి ఫస్ట్ రెవెన్యూ అండ్ స్పోర్ట్స్ కల్చరల్ మరియు స్పోర్ట్స్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. సుమారుగా గత ఒక నెల నుంచి రెవెన్యూ మరియు సర్వే డిపార్ట్మెంట్ సిబ్బంది రకరకాల గేమ్ కోసం ప్రాక్టీస్ చేస్తున్నారు. సో ఈరోజు మార్నింగ్ ప్రజాప్రతినిధులతో కలిపి 4 ఆర్డిఓస్ మరియు డిస్ట్రిక్ట్ రెవెన్యూ ఆఫీసర్, జాయింట్ కలెక్టర్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్, రెవెన్యూ అండ్ సర్వే సిబ్బంది వాళ్ళు సహకారంతో ఈరోజు ఈ కార్యక్రమం స్టార్ట్ అయింది. ఇది 2 రోజు కార్యక్రమం. ఈ కార్యక్రమంలో రకరకాలుగా అవుట్డోర్స్ మరియు ఇండోర్ గేమ్ కండక్ట్ చేయడం జరుగుతున్నాయి. అండ్ రేపు నగర కాళీక్షేత్రంలో కల్చరల్ మరియు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం కూడా ఉంటుంది. సో ముఖ్యంగా రెవెన్యూ డిపార్ట్మెంట్స్ ప్లస్ సర్వే డిపార్ట్మెంట్ సిబ్బంది ద్వారా ఒక రిక్వెస్ట్ పెట్టడం జరిగింది. జిల్లా వ్యాప్తంగా 4 ఆర్డిఓస్ వాళ్ళ ఆధారంలో టీమ్స్ ఏర్పాటు చేసి గేమ్స్ మరియు కల్చరల్ ఈవెంట్స్ ఏర్పాటు చేస్తే బాగుంటుంది. సో ఈ సందర్భంగా ఈ ప్రోగ్రామ్ ప్లాన్ చేయడం జరిగింది అండ్ ఈరోజు ఇనాగరేట్ కూడా చేయడం జరిగింది. సుమారుగా ఒక 400 రెవెన్యూ ప్లస్ సర్వే సిబ్బంది ఈ వేరే రకరకాల గేమ్స్లో పాల్గొంటున్నారు. ఒక 10 నుంచి 15 ఇండోర్ గేమ్స్ ఉన్నాయి, 10 నుంచి 15 అవుట్డోర్ గేమ్స్ ఉన్నాయి. సుమారుగా 30 గేమ్స్లో వాళ్ళు ఆడుతున్నారు. ఈ ఈవెంట్స్ ద్వారా ఒక ఎంప్లాయీస్ కొంచెం స్ట్రెస్ మేనేజ్మెంట్ ఉండొచ్చు, ప్లస్ ఒక టీమ్ స్పిరిట్ ద్వారా హెల్త్ గురించి ఒక
ఒక మంచి అవగాహన వస్తుంది. అది బేసిక్లీ మన ఆబ్జెక్టివ్. సో ఈ సందర్భంగా చాలా మంది బేసిక్లీ ఈ 2 రోజు కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తున్నారు. మీ అందరికీ తెలుసు రెవెన్యూ డిపార్ట్మెంట్ అండ్ సర్వే డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, వాళ్ళ ఫ్రంట్ లైన్ డిపార్ట్మెంట్. ఎప్పుడైనా ఒక డిజాస్టర్ జరిగితే ఒక ఇబ్బంది ఉంటే ఫస్ట్ రెవెన్యూ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్ రూపంలో పనిచేస్తారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రీసైకిల్, రీయూజ్, రెడ్యూస్ ను నగరంలోని అన్ని అపార్ట్మెంట్లలో అమలు చేయనున్నాం. నిత్యావసర వస్తువుల పునర్వినియోగంతో పర్యావరణ పరిరక్షణ మరింత ఊతమిస్తుంది. పేర్కొన్న తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య. తిరుపతి ఆర్టీసీ బస్టాండ్లో డబ్బులు మీకు, జబ్బులు ప్రజలక. డ్రైనేజీ సమస్యతో కంపు కొడుతున్న తిరుపతి ఆర్టీసీ బస్టాండ్. ఆర్టీసీ బస్టాండ్లో మౌలిక వసతులు కల్పించాలి. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యురాలు దుర్గా భవానీ డిమాండ్. టీటీడీ పవిత్ర స్థలాన్ని 7 స్టార్ హోటల్ వాళ్లకు ఇవ్వటం ప్రమాదకర సంకేతంగా మారుతుంది. దేవుడి ఆస్తుల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలపై ఉంది. ప్రజల ఆగ్రహం గుర్తించి ఈ ప్రతిపాదన వెనక్కి తీసుకోవాలి. ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిన టీటీడీ మాజీ చైర్మన్ బొమ్మన కరుణాకర్ రెడ్డి. మెడికల్ కళాశాలలపై వైసీపీ అనవసర రాద్ధాంతం చేస్తోంది. కోటి సంతకాల సేకరణ మొత్తం డ్రామా. పీపీపీ విధానంపై జగన్ రెడ్డికి స్పష్టమైన అవగాహన లేదు. జగన్ వీకెండ్ పాలిటిక్స్ మానుకోవాలి. పేర్కొన్న సాప్ చైర్మన్ రవినాయుడు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.